కీర్తి పురస్కార్ అవార్డు గ్రహీత సయ్యద్ బాషా గారు. వీరు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర తెలంగాణలో మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నానంటూ వారు కూడా వారి బంధుమిత్రులకైతేనేమి, ఇతర మతస్థులకైతేనేమి, ఇతర కులాల వారికైతేనేమి, కులమత భేదాలు లేకుండా అందరికీ సోషల్గా సహాయపడుతూ సంఘానికి ఎంతో అభివృద్ధికి కృషి చేసిన ఈరోజు భాషా గారికి కీర్తి పురస్కార్ అవార్డు అందించడం చాలా సంతోషకరంగా ఉంది. వారు ఖమ్మం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మైనార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న భాషా గారికి ఒక్కసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిన్న మస్తాన్ గారు, విజయవాడ. చాలా సంతోషం. అందరికీ నమస్కారాలు. ఎక్కువ టైం లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క మంచి రోజు సార్ బిషప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ఇదే జర్నీని మీతోటి కొనసాగించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్న మస్తాన్ గారు, విజయవాడ గన్నవరం ప్రాంతానికి చెందిన వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత 20 సంవత్సరాల నుండి కూడా సంఘానికి మరియు అనేక సోషల్ వర్కర్గా పేరుగాంచిన చిన్నమస్తాన్ గారికి ఈరోజు కీర్తి పురస్కార్ అవార్డు అందించడం జరుగుతుంది. వారికి ఒకసారి కరతాళ ధ్వనులతోటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చిన్నమస్తాన్ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండి రజాక్ గారు మంచి గాయకులు. వారు 30 సంవత్సరాల నుంచి కూడా రైటర్ సింగర్గా రాణిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం గ్రామానికి చెందిన ఎండి రజాక్ గారు, వారి బాబు ఈరోజు సినీ ఇండస్ట్రీలో 150 సినిమాలకు 600 సినిమాలకు సంగీత దర్శకుడుగా, సింగర్గా, ఇటీవల జయ జయ తెలంగాణ అన్న పాటను కూడా ఆయనే వీళ్ళ బాబే రూపొందించారు. మరియు త్రిపురార్ సినిమాలో కూడా ఒక పాటను పాడటం జరిగింది. అలాంటి ఎన్నో పాటలను పాడిన వారికి ఒక్కసారి కరతార ధ్వనులతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. రాజమౌళి గారిని మించాల మీరు ఈ అవార్డుతోటి. మంచి రైటరు, మంచి యాక్టరు, పాటలు కూడా తర్వాత నేపథ్యంలో వారు పాడటం జరుగుతుంది. ఒక పల్లవి చరణమే సార్. హలో చెక్, హలో చెక్, హలో చెక్. నా పేరు మహమ్మద్ రజాక్, మాది కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి డిస్టిక్. ఇక్కడ ఈ
రాజమౌళి సార్ దగ్గర ఈ సార్ దగ్గర అవార్డు తీసుకునడం నేను ఎన్నో రోజుల బట్టి చేసుకున్న పుణ్యం అనుకుంటున్నా. నేను ఒక పల్లవి చరణం పాడి ఇష్టపెడతా. గుండెలో నర్రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కళ్ళుండి కదలలేదు, ఎన్నెన్న దుఃఖాన్నైనా ఎదలో దాసుకున్నా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది, అయ్య తను అంత జీతం అప్పు కింద గడిసింది. మట్టి గడ్డల మీద తపటడుగుల లెక్క చిన్నతనమంత నాది సీకట్లోన గడిసింది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. ఓకే, థ్యాంక్ యూ రజాక్ గారు. థ్యాంక్ యూ. అహ్మద్ హుస్సేన్ గారు హైదరాబాద్ గ్రేటర్ సిటీలో వారు వైద్య రంగంలో రాణిస్తూ ల్యాబ్ టెక్నీషియన్గా ఎంతోమంది పేదవారికి అతి తక్కువ కాస్ట్లో బ్లడ్ టెస్టులు చేస్తూ వారి మన్ననలు పొంది ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి మైనార్టీ యూనియన్లో కూడా వారు పేరు ప్రఖ్యాతులు పొందిన అహ్మద్ హుస్సేన్ గారికి ఈరోజు కీర్తి పురస్కార్ అవార్డు గోల్డ్ మెడల్ అందించడం జరుగుతుంది. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీదవారికి ఇలా ల్యాబ్ టెస్టులు చేయాలంటే 5,000 6,000 అయితే వారు ఎంత ఉంటే అంత పాజిబుల్ అయినంత వరకు వారు తక్కువ రేట్లో వారికి ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తూ వైద్య రంగం కూడా అతి తక్కువలో అందిస్తూ వారు ఎన్నో మన్ననలు పొంది వారి పేపర్ కటింగ్లు వారి సేవా కార్యక్రమాలు ఫోటోలు ఒక ఆల్బమ్ పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కీర్తి పురస్కార్ అవార్డు ప్రదానం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.